Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇవాళ ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B చాలా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. సో దానికి సంబంధించిన జస్ట్ పాస్ అవ్వడానికి ఒక 35 నుంచి 40 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అంటే నువ్వు 40 మార్కులకి రాస్తే నువ్వు ఏదైనా మిస్టేక్ చేయడం వల్ల సో కరెక్ట్గా 30 అలా రావచ్చు. 27 పాస్ మార్కులకి, కాబట్టి 26 వస్తే పాస్ చేసేస్తారు. మరి చూద్దాం. సో చాలా ఎక్కువ మంది మ్యాథ్స్ 1B ఫెయిల్ అయ్యారు. ఈవెన్ సెకండ్ ఇయర్ వాళ్ళు 1A అలానే 2A 2B పాస్ అయిపోయి 1B మిగిలిపోయింది. కాబట్టి మరి చూద్దాం. చాలా ఈజీనే. మరి నేను చెప్పే కొన్ని టాపిక్స్ పక్కాగా నేర్చుకోవాలి. అయితే ఓకే, లిమిటెడ్ చాప్టర్సే, సో వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే కొంతమంది సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని కొన్ని ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థో సెంటర్ ఉంటుంది, పాయింట్స్. నేను ఒక పాయింట్ చెప్పాను, ఒక ప్రాబ్లం, ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ 2,3 1,5 5,6 అట్లా. సో వాడు ఎగ్జామ్లో వేరేది ఇచ్చింటాడు, నంబర్ మార్చి ఇచ్చింటాడు. నంబర్ మార్చి ఇవ్వడం వల్ల నువ్వు మిస్టేక్ చేసేస్తున్నావు. సో దానివల్ల ఎక్కువగా ఫెయిల్యూర్ అవుతున్నారు. నేనేం చెప్తున్నా అంటే, సో ఆర్థో సెంటర్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మొత్తం 4 నేర్చుకో, ఏ ప్రాబ్లమ్ని లీవ్ చేయొద్దు. అది ఓకే. ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. 7 మార్క్స్కి 3 ప్రాబ్లమ్స్ చెప్తా. సో 21 మార్క్స్ అక్కడే రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏమంటే స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో స్ట్రైట్ లైన్స్ నేర్చుకోండి. ఈ స్ట్రైట్ లైన్స్లో ఉండేది 2 మోడల్స్. సో అందులో ఏంటంటే చూడండి, ఫైండ్ ది సర్కమ్ సెంటర్ అని అడుగుతాడు. ఫైండ్ ద సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ కనుక్కోవడానికి పాయింట్స్ ఇచ్చినప్పుడు అలానే లైన్స్ ఇచ్చినప్పుడు కనుక్కోవాలి. పాయింట్స్ ఆర్ వర్టిసెస్ అంటాం, రెండు ఒకటే. పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్స్ ఇచ్చినప్పుడు ఏం కనుక్కోమంటాడు, సర్కమ్ సెంటర్ కనుక్కోమని అడుగుతాడు. కాబట్టి సో ప్రాక్టీస్ చేయండి. మన టెక్స్ట్ బుక్లో మీకు మెటీరియల్లో ఏదైతే ఉంటుందో అందులో అన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. అలానే మన ఛానల్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్, సర్కమ్ సెంటర్ పాయింట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి, అన్నీ ఉన్నాయి. ఏదైనా లేదా నాకు వాట్సాప్ చేయండి, ఆ పిక్ పెట్టండి, మీకోసం వీడియో చేస్తాను. సో అన్నీ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఏదైనా 1 2 మిస్ అవ్వచ్చు, అవి నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా ఆ వీడియో చేసి రిలీజ్ చేస్తాను. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, 9059057424. అలానే మీకు ఏదైనా ప్రాబ్లం కనిపించలేదు, ప్లేలిస్ట్కి వెళ్తారు. యాక్చువల్గా మన ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్తారు, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. సో అందులో మీరు వెతకడం కష్టం అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను లింక్ని మీకు షేర్ చేస్తాను. ఓకే, సో మీకు ఏ టాపిక్ కావాలనో ప్లేలిస్ట్లో ఉంటుంది. సార్ కొంతమంది అడుగుతున్నాను అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు 2B సార్ ఇంటిగ్రేషన్ చెప్పండి అని ఆల్రెడీ ఎప్పుడూ చెప్పేశాను. ఇంటిగ్రేషన్కి సంబంధించిన దాదాపు 100 వీడియోలు చేశాను. ఇప్పుడు ఇదే అన్నమాట. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సర్కమ్ సెంటర్కి సంబంధించిన పాయింట్స్ లైన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంకేం ప్రాక్టీస్ చేయొద్దు. అంటే మిగిలిన చాప్టర్స్ ఉన్నాయి కదా, అవే ముద్దు నేను చెప్పేవి.
సో కాబట్టి పాయింట్స్ ఇచ్చినప్పుడు నేర్చుకోండి. ఒక ప్రాబ్లమ్ని చేస్తారు, చూసి చేయండి. రెండో ప్రాబ్లం చూడకుండా చేయండి. రెండోది మిస్టేక్ పోతే మళ్ళీ మీరు చేయండి. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో 3 ప్రాబ్లమ్స్ చూస్ చేశారు. ప్లస్ 4వ ప్రాబ్లమ్ని మీరు చూడకుండా ట్రై చేయండి. అయితే ఒక్క ప్రాబ్లమ్ని కూడా లీవ్ చేయొద్దండి. అదే మోడల్ అని వదిలేయొద్దండి. ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యారంటే సింప్లిఫికేషన్లో చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో నేనేం చెప్తున్నా అంటే ఫైనల్గా అన్నీ నేర్చుకోండి. సర్కంసెంటర్కి సంబంధించిన పాయింట్స్ మీద, లైన్స్ మీద మొత్తం 8 ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా. సార్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే కాదు, మెథడ్ని నేర్చుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్స్ అనే దాంట్లో ఒకవేళ ఈ సర్కంసెంటర్ సంబంధించిన ప్రాబ్లం మిస్ అవుతే నెక్స్ట్ ఈ ఆర్థో సెంటర్ రెండవ ప్రాబ్లం ఆర్థో సెంటర్ ఇందులో కూడా కొంతమంది లాటరీ వేస్తూ ఉంటారు. సార్ ఈ క్వశ్చన్ పేపర్ 2024 మార్చిలో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే సర్కంసెంటర్ మీద ప్రాబ్లం ఇచ్చాడు. 5, -2, -1, 2, 1, 4 సర్కంసెంటర్. సో నెక్స్ట్ నా అభిప్రాయం ప్రకారం ఆర్థో సెంటర్ మీద అడుగుతాడు, అది పాయింట్ అయినా లైన్ అయినా. కాబట్టి సో నెక్స్ట్ మీరు బాగా పర్ఫెక్ట్గా మరి అట్లని సర్కంసెంటర్ని వదిలేయొద్దండి. సో అది కూడా నేర్చుకోండి అని చెప్తున్నా. ఓకే, సో ఆర్థో సెంటర్కి సంబంధించిన మళ్ళీ పాయింట్స్ అలానే లైన్స్ సో బాగా నేర్చుకోవాలి, మెథడ్ని నేర్చుకోండి అని చెప్తున్నా. చూడండి, పాయింట్స్ ఫైండ్ ద ఆర్థో సెంటర్ పాయింట్స్ ఇచ్చాడు, సర్కంసెంటర్ని కనుక్కుంటాం. మరి లైన్స్ కనుక్కోవడానికి వేరే ప్రొసీజరా? ఏం లేదు, సేమ్ అదే. లైన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు పాయింట్స్ కనుక్కున్న తర్వాత మళ్ళీ నువ్వు సేమ్ ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తావు. ఈ లైన్స్ నుంచి పాయింట్స్ ఎట్లా కనుక్కోవాలో సాల్వ్ చేస్తాను. ఈక్వేషన్స్ని 1, 2 సాల్వ్ చేస్తే ఒక పాయింట్, 2, 3 సాల్వ్ చేస్తే ఒక పాయింట్, 1, 3 సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు సార్. పాయింట్స్ని కనుక్కున్నాక సేమ్ ప్రొసీజర్ రెండిటికి. కాబట్టి ఇది అన్నమాట, బాగా నేర్చుకోండి. స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో ఆర్థో సెంటరు పాయింట్స్ లైన్స్ ఇచ్చినప్పుడు, సర్కంసెంటరు పాయింట్స్ లైన్స్ ఇచ్చినప్పుడు 99% సో వీటి మీదనే అడుగుతాడు ఒక 7 మార్క్స్ ప్రాబ్లం. ఒకవేళ మిస్ అవుతే ఇమేజ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మనకి ఇమేజ్కి ఫార్ములా h - x1/a is equal to k - y1/b is equal to -2 into ax1 plus by1 plus c/a square plus b square. Foot of the perpendicular h - x1/a is equal to k - y1/b is equal to minus of ax1 plus by1 plus c/a square plus b square. సో కాబట్టి వీటికి సంబంధించిన ప్రూఫ్స్ అడుగుతాడనమాట. ఇందాక చెప్పాను కదా, సో ప్రూఫ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఈ 2024 మార్చ్ క్వశ్చన్ పేపర్లో 2 మార్కులకి ఒక ప్రాబ్లం అడిగాడు, ఇమేజ్కి సంబంధించిన ప్రాబ్లం. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ టు ది లైన్ అని అడుగుతాడు. సో కాబట్టి 2 మార్కులకి అడిగాడు అనమాట. సో ఓకే, ఎనీహౌ సో ప్రూఫ్స్ని మీరు నేర్చుకోండి. ఇమేజ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ప్రూఫ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం నేర్చుకోండి. 4p² + q² ఈజ్ ఈక్వల్ టు a². ఏ అనేది ఒకటి ఉంది, ఏ అనేది ప్రూఫ్ చేయడం. ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ది లైన్ ఏదో ఒకటి ఇస్తాడు. సో p నుంచి, అలానే q ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాడు, మీరు చేయండి. సో ప్రూఫ్ ఇది కూడా మీరు నేర్చుకోండి. ఓకే, సో ఇది అన్నమాట స్ట్రైట్ లైన్కి సంబంధించిన 7 మార్కుల ప్రాబ్లం. ఓకే, మరి నెక్స్ట్ అన్నీ మళ్ళీ నేను అంటే స్ట్రైట్ లైన్స్లో కాంకరెంట్ కూడా ఉన్నాయి. సో 4 మార్క్స్ మళ్ళీ వస్తాను.
సో 7 మార్క్స్ కంప్లీట్ చేస్తున్నా ఫస్ట్. సరే, రెండవ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో రెండవది అనమాట 7 మార్క్స్లో సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ స్ట్రైట్ లైన్స్లో చెప్పుకున్నాము, రెండవది మనం చూద్దాం. సో డైరెక్షనల్ క్వశ్చన్స్ అది చెప్పడానికి ముందు మనము పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి చూడండి, హోమోజీనిసింగ్ మెథడ్ అంటాం. ఖచ్చితంగా యాక్చువల్గా ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 అడుగుతాడు. ఒకటి థీరం అన్నమాట. ఆ థీరమ్స్ మీరు ఒక 6 నేర్చుకోవాల్సి ఉంటుంది, కానీ అది కొద్దిగా కష్టం అవుతుంది ఫెయిల్ అయినారు కాబట్టి. సో మీరు హోమోజీనిసింగ్ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని నేర్చుకోండి. హోమోజీనిసింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఎట్లా అడుగుతాడు? ఒక కర్వ్ ఇచ్చేస్తాడు. 2x² ప్లస్ 2y² ప్లస్ x ప్లస్ y ప్లస్ 1 = 0 అట్లా ఇచ్చేసి ఒక కర్వ్ ఇచ్చేస్తాడు. అలానే ఒక స్ట్రైట్ లైన్ ఇస్తాడు, x ప్లస్ y ప్లస్ 1 = 0 అట్లా, x ప్లస్ y మైనస్ √2 = 0 అట్లా. సో అట్లా ఇచ్చినప్పుడు మన ఈక్వేషన్ని హోమోజీనిసింగ్ లాగా చేయాలి. అంటే స్ట్రైట్ లైన్ని 1 లాగా వచ్చేట్టుగా రైట్ సైడ్లో చేసుకొని మళ్ళీ మనం పవర్స్ అన్నిటినీ సేమ్గా వచ్చేట్టుగా చేస్తాం. సో కాబట్టి మన ఛానల్లో ఉన్నాయి, సో అన్నీ చూడండి. కాబట్టి సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని అడుగుతాడు, హోమోజీనిసింగ్. సో అందులో ఫైండ్ కే అని అడుగుతాడు, ఫైండ్ కే వాల్యూస్ అని అడుగుతాడు. అందులోనే డిఫరెంట్ వన్ అనమాట. సో అట్లనే లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అని అడుగుతాడు. అంటే x² కోఎఫిషియంట్ ప్లస్ y² కోఎఫిషియంట్ 0 అవ్వాలన్నమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటుంటాడు. అట్లనే యాంగిల్ని కనుక్కోమంటాడు. cos θ = a + b / √a - b² ప్లస్ 4h². యాంగిల్ని కూడా కనుక్కోమంటాడు. సో కాబట్టి సో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంతే. ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇది ఒక్క ప్రాబ్లమ్ని నేర్చుకోండి. ఓకే, సరే. సో ఇప్పటి వరకు 14 మార్కులు వచ్చాయి. నెక్స్ట్, డైరెక్షనల్ రేషియోస్ అండ్ డైరెక్షనల్ కొసైన్స్, DRs అండ్ DCs. డైరెక్షనల్ రేషియోస్ అండ్ కొసైన్స్, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఏవేవి నేర్చుకోవాలో ఒక్కసారి చూడండి. మన ఛానల్లో డైరెక్షనల్ రేషియోస్ కొసైన్స్కి సంబంధించిన ఒక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే సార్. 7 నేర్చుకోండి. ఆ 7లో మళ్ళీ ఒక్కొక్క మోడల్కి సంబంధించిన 2 ఉన్నాయి, యాంగిల్కి సంబంధించిన 2 ఉన్నాయి, డైరెక్షనల్ కొసైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి అట్లా. సో చూడండి, ఇందులో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ప్రూవ్ దట్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ θ = cos 1 1/3. θ = cos 1/3. నెక్స్ట్, ఓకే. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకో, ప్రూవ్. ఓకే, ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ రెండవది అనమాట, ప్రూవ్ దట్ ఇంకొకటి ఉందన్నమాట. సో ఏంటంటే cos² α ప్లస్ cos² β ప్లస్ cos² γ ప్లస్ cos² డెల్టా = 4/3 ఉంది. సో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చూడండి. సెకండ్ వన్ అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఈ రెండింటికి కొద్దిగానే డిఫరెన్స్ అనమాట. ఇది నేర్చుకుంటే ఇది కొద్దిగా వచ్చేస్తుంది, కొద్దిగా లాజిక్ అని. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 కనెక్షన్స్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 కనెక్షన్స్. అంటే ఒకటి L + M + N ఇలా ఇస్తాడు. L + M + N = 0. ఇంకొకటి L² + M² - N² ఇలా ఇచ్చేస్తాడు అనమాట. ఇలా 2 కనెక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి L వాల్యూని కనుక్కుంటాం. L అయినా M అయినా N అని మీ చాయిస్. -M - N అవుద్ది, రైట్ సైడ్కి పోతే మైనస్ని కామన్ తీస్తే సో -M + N అవుతుంది.
ఈ వచ్చిన ఎల్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వస్తుంది. కేస్ 1 కేస్ 2 మన ఛానల్ ఉన్నాయి చూడండి. కాబట్టి సో ప్రతి ఒక్క ప్రాబ్లం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదో ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. సో చాలా నీట్గా చెప్పాను, సింపుల్ వేతో. అయితే నేను చెప్పేది మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని నీట్గా గత ముందు ఎట్లా చదివినారు, ముందు ఏ మోడల్ చదివినారు లీవ్ చేయండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఒక నోట్బుక్ పెట్టుకొని సో మీరు ప్రాబ్లమ్ని రాసుకొని ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్కి సంబంధించిన డైరెక్షన్ రేషియోస్ అండ్ క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ అన్నాను కదా. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. సో వింటూ నోట్ చేసుకుంటూ ఉండండి. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో కాబట్టి సో నేర్చుకోండి. యాంగిల్ బిట్వీన్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇంకొకటి ఏంటంటే ప్రూవ్ దట్ ద 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటాడు. అంటే L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈజ్ ఈక్వల్ 0 చేయడం కండిషన్. కాబట్టి గుర్తుంచుకోండి, మొత్తం 3 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మోడల్ ఫైండ్ ద డైరెక్షనల్ క్వసైన్స్. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన. డైరెక్షనల్ క్వసైన్స్ కనుక్కోమంటాడు బిట్వీన్ 2 కనెక్షన్స్. సేమ్ ఇదే, బిట్వీన్ 2 కనెక్షన్స్. బిట్వీన్ 2 కనెక్షన్స్. సో కాబట్టి మీరు నేర్చుకోండి. ఈ రెండిటికి తేడా ఏమంటే డైరెక్షనల్ క్వసైన్స్ కనుక్కోమంటున్నాడు. అంటే డైరెక్షనల్ రేషియోస్ని కనుక్కున్నాకనే క్వసైన్స్ వస్తాయి. డైరెక్షనల్ రేషియోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిలు వచ్చాయి. డైరెక్షనల్ క్వసైన్స్కి ఫార్ములా ఏమంటే a/√a² ప్లస్ b² ప్లస్ c². మళ్ళీ b/√a² ప్లస్ b² ప్లస్ c². మళ్ళీ c/√a² ప్లస్ b² ప్లస్ c². డైరెక్షన్ క్వసైన్స్. మరి యాంగిల్కి డిఫరెన్స్ ఏంటి అంటే డైరెక్షనల్ రేషియోసే వస్తాయి అన్నమాట 2 లైన్స్కి. ఒక దాన్నేమో A1 B1 C1, ఇంకొక దాన్ని A2 B2 C2 అనుకుంటే అప్పుడు డైరెక్షనల్ యాంగిల్కి ఫార్ములా cos θ ఈజ్ ఈక్వల్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై √A1² ప్లస్ B1² ప్లస్ C1² ఇంటూ √A2² ప్లస్ B2² ప్లస్ C2². కాబట్టి నేర్చుకోండి. ఆ 3 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సో 21 మార్కులు వస్తాయి. ఇంకా పాస్ అవ్వడానికి 6 మార్కులు వస్తే సరిపోద్ది. సో నేనేం చెప్తున్నా అంటే ఇంకొద్దిగా ఒక 35 to 40 నేర్చుకుంటే సో మీకు 35 లేకుంటే 30 అలా రావడానికి ఛాన్స్ ఉంది, ఏదైనా మిస్టేక్ చేసి కట్ అయిపోయినా కూడా. ఓకే. మరి ఇప్పుడు 4 మార్క్స్కి సంబంధించినవి ఏవి నేర్చుకోవాలి చూడండి. ఫస్ట్ చాప్టర్ లోకస్. అందరూ చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీ కదా. సో మీరు ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే నాకు తెలిసి ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నాను. మ్యాథ్స్ బిని 1B కానీ అది 2B కానీ ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే వస్తాయి. సో ప్రాక్టీస్ చేయరు, సేమ్ అదే ప్రాబ్లం అని నెగ్లిజెన్స్ చేస్తారు. సో కాబట్టి సేమ్ అదే కాన్సెప్టే కదా, సింప్లిఫికేషనే కదా, చేయలేమా అని మీరు నెగ్లెక్ట్ చేస్తారు. సో దానివల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఎగ్జామ్లో మీరు సింప్లిఫికేషన్ చేస్తే కొత్త ఆన్సర్స్ వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి, ముందే ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో లోకస్ని బాగా నేర్చుకోండి, చాలా ఈజీ కాన్సెప్ట్సే. ఈ లోకస్ అనే చాప్టర్లో మీరు జస్ట్ డిస్టెన్స్కి ఫార్ములాని నేర్చుకుంటే సరిపోద్ది. a-b² a+b² సింప్లిఫికేషన్ చేస్తే చాలు. ఓకే. సో కాబట్టి మరి లోకస్ అనే చాప్టర్లో ఓన్లీ 4 మార్కులకు ఒకటి వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏ మోడల్స్ని డిస్కస్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చేస్తాడు. నేను జస్ట్ పాయింట్స్ అవన్నీ ఏం చెప్పట్లేదు, కాన్సెప్ట్ చెప్తున్నా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విత్ 3 వర్టిసెస్ ఇచ్చేస్తాడు. సో ఫైండ్ ద లోకస్ ఆఫ్ P అంటాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంతనో 8.5 స్క్వేర్ యూనిట్స్ లేకుంటే 9 స్క్వేర్ యూనిట్స్, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫైండ్ లోకస్ ఆఫ్ P అంటుంటాడు. కాబట్టి మీరు బాగా నేర్చుకోవాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఉండేది 2 ఉన్నాయి. సో 8.5 ఒకటి, 9 ప్రాబ్లమ్స్, 9 స్క్వేర్ యూనిట్స్. ఓకే. సో కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, మీరు నేర్చుకోండి. మన ఛానల్ ఉన్న ఏదైనా లేకుంటే కామెంట్ చేయండి, నేను వాట్సాప్ చేయండి.
మీకోసం వీడియో చేస్తా. ఓకే. నెక్స్ట్ రెండవ కాన్సెప్ట్ లోకస్లో రైట్ యాంగిల్కి సంబంధించిన ప్రాబ్లం అడుగుతాడు. ఓకే. ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి ఇఫ్ 2 పాయింట్స్ దే ఆర్ సబ్టెండ్ అట్ పి అని ఇస్తూ ఉంటాడు. సబ్టెండ్ అంటే దే ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ అట్ పి అట్లా ఇస్తుంటాడు. సో కాబట్టి పైథాగరస్ థీరంకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేయమంటాడు. ఓకే. సో ఈ పైథాగరస్ థీరం ప్రకారం చెప్పండి ఏమవుతుంది? రైట్ యాంగిల్ అట్ పి అంటాడు. సో రైట్ యాంగిల్ అట్ పి అన్నప్పుడు ఇక్కడ పి రాసుకోవాలన్న. ఇంకా ఏబి మీ చాయిస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం సో ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. ఇట్లా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైండ్ లోకస్ ఆఫ్ పి. ప్రాబ్లమ్స్ ఆన్ రైట్ యాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అలానే ఇంకొక ప్రాబ్లం ఉంది. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2పీసీ స్క్వేర్ అని. కాబట్టి డైరెక్ట్గా ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి అంటాడు. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2పీసీ స్క్వేర్ అని ఇచ్చేస్తాడు. ఏబి పాయింట్స్ ఇస్తాడు. పి ఆఫ్ x1 y1 బి ఎనీ పాయింట్ అంత లోకస్ అనుకుని ఆ కండిషన్ ఉపయోగించుకొని చేస్తాం. సో కాబట్టి నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇదో చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్స్. పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 8 కానీ పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ 4 కానీ సో అట్లా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫైండ్ లోకస్ ఆఫ్ పి అంటుంటాడు. ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. సో దీనికి సంబంధించి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ఈక్వి డిస్టెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈక్వి డిస్టెన్స్ అంటే పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్, పి నుంచి బికి అంతే డిస్టెన్స్, లోకస్ ఆఫ్ పిని కనుక్కోండి అంటుంది. సో కాబట్టి సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో చూడండి 2024 మార్చ్ క్వశ్చన్ పేపర్లో పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ 4 అనేది ఇచ్చాడు. ఈ ప్రాబ్లం 2024లో 4 మార్కులకి అడగడం జరిగింది. ఓకే. సరే మరి నెక్స్ట్ సో 4 మార్క్స్లో ఇప్పుడు లోకస్ని డిస్కస్ చేసాం. సో 25 మార్క్స్ వచ్చాయి. సో నెక్స్ట్ రెండవ చాప్టర్ నేర్చుకోండి. 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఈ చాప్టర్ కూడా చాలా ఈజీనే సింప్లిఫికేషన్ చేయడం. ఓకే. సో ఇందులో ఎలాంటి ఉండేది 2 కాన్సెప్ట్సే. ఏంటి? రొటేషన్ ఆఫ్ యాక్సిస్, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్సే. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, రొటేషన్ ఆఫ్ యాక్సిస్. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోండి. ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్, ఫైండ్ ఒరిజినల్ ఈక్వేషన్ అని కనుక్కోండి అంటుంటాడు ప్రాబ్లమ్స్. వెన్ ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ టు 1, 2 దెన్ ఫైండ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటుంటాడు. ఓకే. సో యాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీటా π/4 అనేది ఒకటి ఉంది, π/6 ఒకటి ఉంది. ఓకే. కాబట్టి మీకు ఇంకా ఏదైనా ఒక ఈక్వేషన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ x² + y² + xy + 1 అట్లా ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఓకే. సో కాబట్టి సో బాగా నేర్చుకోండి. సో దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మన ఛానల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రాబ్లం ఇక్కడ రాయని సరిపోదు కాబట్టి 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటే కాన్సెప్ట్. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే క్యాపిటల్లో గుర్తుపెట్టుకోవాలి. ఒక బాక్స్ చెప్పాను, ఆ బాక్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సరే. సో ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు 4 మార్కులకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే చాప్టర్లో నుంచి. ఓకే. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు సార్ ఆ పాయింట్ దగ్గర అర్థం కాలేదు అన్న వాళ్ళు కూడా మీరు డౌట్ అడగచ్చు. నో ప్రాబ్లం. ఓకే. సో 4 మార్కులు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, మొత్తం 29 మార్కులు.
29 వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక చాప్టర్ నేర్చుకోమని చెప్తున్నా, డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో ఫస్ట్ ప్రిన్సిపల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా ఈ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ అంటుంటాడు. కాబట్టి సైన్ ఏఎక్స్ లాస్ట్ టైము మీరు 2024లో రాసిన ఎగ్జామ్లో కాస్ ఏఎక్స్ అడిగాడు. ఓకే, సో నెక్స్ట్ టాన్ ఎక్స్ కానీ, సో అలానే సీకెంట్ 3x కానీ, ఎక్స్ సైన్ ఎక్స్ కానీ, లేకుంటే ఎక్స్ కాస్ ఎక్స్ కానీ, ఓకే, సీకెంట్ ఎక్స్ కానీ, ఎక్స్ క్యూబ్ కానీ ఇట్లా అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, టాన్ 2x కానీ, సో ఇట్లా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి నేర్చుకోండి ఫస్ట్ ప్రిన్సిపల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకే, సో 4 మార్కులు వస్తాయి. సో 33 మార్కులు వచ్చాయి ఇప్పటి వరకు. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నేర్చుకోండి. స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో మేబీ కాంక్రెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లాస్ట్ టైం 2024లో అడగలేదు. కాంక్రెంట్కి సంబంధించిన ప్రాబ్లం మేబీ సప్లిమెంటరీలో అడగడానికి ఛాన్స్ ఉంది. స్ట్రైట్ లైన్స్లో కాంకరెంట్ ప్రాబ్లమ్స్ ఆన్ కాంక్రెంట్, కాంక్రెంట్ అంటే 3 లైన్స్ ఇస్తాడు, ఏదో ఒక ఫైండ్ పీకే వాల్యూ కనుక్కోమంటాడు. సో 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటూ అది 3వ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కాంక్రెంట్ అని అడుగుతుంటాడు. షో దట్ ద 3 లైన్స్ ఆర్ కాంక్రెంట్. ఇఫ్ ద 3 లైన్స్ ఆర్ కాంక్రెంట్ దెన్ ఫైండ్ పీ అంటుంటాడు. ఇంకో సో కంపల్సరీ ఈ 33 మార్క్స్ వచ్చాయి కదా, అవి నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకా 2 మార్కులకి చెప్తున్నా. 2 మార్కులు కూడా చాలా సింపుల్గా మీరు 7 మార్క్స్ 4 మార్క్స్ సార్ ప్రాబ్లమ్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి. సో మనకి 2 మార్కులు కూడా చాలా ఈజీగా తెచ్చుకునే చాప్టర్స్, 2 మార్క్స్కి సంబంధించిన చాప్టర్స్. ఫస్ట్ 3D జామెట్రీ. 3D జామెట్రీలో కొలీనియర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 3 పాయింట్స్ ఇస్తాడు. షో దట్ ద 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని అడుగుతాడు. కాబట్టి నేర్చుకోవాలి. సో ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫైండ్ 4th వర్టెక్స్ అంటాడు. ఓకే, 4th వర్టెక్స్ అంటాడు. ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఇచ్చేస్తాడు, ఏదో ఒకటి సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఇచ్చేస్తాడు. సో 4వ వర్టెక్స్ని కనుక్కోమంటాడు. ఓకే, 3 వర్టిసెస్ ఇచ్చేస్తాడు, 4వది కనుక్కోమంటాడు. సేమ్ ఇదే కాన్సెప్టే. ఫైండ్ ద 4th వర్టెక్స్ అంటాడు. ప్యారలలోగ్రామ్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. ఇన్ ప్యారలలోగ్రామ్ అంటారు. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక్కొక్కసారి సింపుల్గా ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి 3 పాయింట్లు ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ కనుక్కోమంటాడు. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. సో అట్లనే ఫైండ్ ద టెట్రాహెడ్రన్ అంటుంటాడు 4 పాయింట్లు ఇచ్చినప్పుడు. ఓకే, సో ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మీరు నేర్చుకోండి. ఓకే, చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్కి సంబంధించిన ప్లేన్ అనే చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో ప్లేన్ని నేర్చుకోండి. సో ఇక్కడ 2 మార్కులు యాడ్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు 2 మార్కులు, మొత్తం 37 మార్కులు. 37. సో ప్లేన్ అనే చాప్టర్లో యాంగిల్ని కనుక్కోమంటాడు.
ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ అంటుంట, యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్. సో అట్లనే నార్మల్ ఫామ్ని కనుక్కోమంటాడు. నార్మల్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ప్లేన్. అలానే ఇంటర్సెప్ట్స్ కనుక్కోండి. ఫైండ్ ఇంటర్సెప్ట్స్ అంటుంటాడు. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, జెడ్ ఇంటర్సెప్ట్ కనుక్కోమంటాడు. ఓకే, ఇంటర్సెప్ట్ ఫామ్ ఎక్స్ బై ప్లస్ పై బై బి ప్లస్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ 1. అప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటి, వై ఇంటర్సెప్ట్ అట్లా కనుక్కోమంటాడు. ఓకే, సో అట్లనే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ 3 పాయింట్స్ ద్వారా పోయే ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. త్రూ 3 పాయింట్స్, 3 పాయింట్లు ఇచ్చేసి ప్లేన్ని కనుక్కోమంటాడు. ఓకే, సో డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఫార్ములాని బేస్ చేసుకుని చేస్తాం. ఓకే, సరే. నెక్స్ట్ ఒక పాయింట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఈ ప్రాబ్లం 2024లో అడిగారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ డైరెక్షనల్ రేషియోస్ ఇచ్చేసాడు. డైరెక్షన్ రేషియోస్ని ఏబీసీ అనుకుంటా, పాయింట్ని x1 y1 z1 అనుకొని a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే ఓకే, సో ఇది అనమాట. సరే, సో 2 మార్కులకి ఇది. ఇంకొక చాప్టరు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఉంది కదా, కంటిన్యూటీలో ఓన్లీ 4 మార్కులకి నేర్చుకోండి. ఫైనల్గా ఇది చెప్తున్నా, కంటిన్యూటీ అనే చాప్టర్లో యాక్చువల్లీ 8 మార్కులకు అడుగుతాడు. 2 మార్కులకి 2, 4 మార్కులకి 1. 4 మార్కులకి ఎట్లాంటివి అడుగుతా అంటే కే వాల్యూని కనుక్కోమంటాడు. కే ఈజ్ ఈక్వల్ టు 1, 2 అట్లా ఏదైనా ఒక ఫంక్షన్ ఇలా ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చేసి సైన్ ఏఎక్స్ x² + 1 అట్లా x² + 2 x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 x గ్రేటర్ దెన్ 1 ఇట్లా కండిషన్స్, బౌండరీ కండిషన్స్ ఇస్తాడు, మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి కంటిన్యూటీలో కూడా ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి. అలానే ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవుతే అప్పుడు కంటిన్యూటీ అవుతుంది. ఓకే, ప్రాబ్లంలో కంటిన్యూటీ అని ఇచ్చేస్తాడు, అప్పుడు మనం కే వాల్యూని కనుక్కోమంటాడు ఒక్కొక్కసారి. ఓకే, సో 2024లో ఈ ప్రాబ్లం అడిగాడు. కంటిన్యూటీ, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఏంటంటే ఫైండ్ ద రియల్ కాన్స్టెంట్స్, ఏబి వాల్యూస్ని కనుక్కోవాలి. సో దట్ ద ఫంక్షన్ ఇచ్చేసాడు సైన్ x x² + a x లెస్ దెన్ 0, 0 లెస్ దెన్ x లెస్ దెన్ 1 ఈజ్ కంటిన్యూస్ అని ఇచ్చేసాడు. సో కంటిన్యూటీ అని ఇచ్చేసాడు, మనమే చెక్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఏబి వాల్యూస్ని కనిపెడతాం. చాలా ఈజీగా ఉంటుంది. కంటిన్యూటీ అనే చాప్టర్ కూడా మన ఛానల్లో అన్నీ ఉన్నాయి, చూడండి. కంటిన్యూటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, దీనికి సంబంధించినవి, ఇట్లాంటివి ఫంక్షన్ మారిపోద్ది కాబట్టి సో బాగా ప్రాక్టీస్ చేయండి, అది కూడా చేయండి. ఓకే, సో ఫైనల్గా ఇంకొకసారి డిస్కస్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ నేర్చుకోండి, దాని తర్వాత పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నేర్చుకోండి, హోమోజీనియస్. దాని తర్వాత డైరెక్షన్, రేషియోస్, కొసైన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్. సో 21 మార్క్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత లోకస్ అనే చాప్టర్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, 4 మార్కులు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, 4 మార్కులు. మొత్తం ఎన్నైతే అప్పుడు 29 మార్కులు వచ్చేస్తాయి. అప్పుడే మీరు పాస్ని రీచ్ అయిపోయింటారు. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే ఏదైనా, సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నెక్స్ట్ నేనేం చెప్పానంటే డిఫరెన్షియేషన్లో 4 మార్కులతో ఒకటి నేర్చుకోండి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. సైన్ ఎక్స్ కానీ, కాస్ ఏఎక్స్ కానీ, టాన్ ఎక్స్ కానీ, టాన్ 2x కానీ, ఎక్స్ సైన్ ఎక్స్ కానీ అట్లా నేర్చుకోండి ఖచ్చితంగా. సో 4 మార్కులకి ఒకటి వస్తుంది. అట్లనే స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో కాంకరెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత 2 మార్కులకి సంబంధించిన 3D జామెట్రీ చాప్టర్ నుంచి ఆల్రెడీ చెప్పుకున్నాం, సో అవి నేర్చుకోండి. దాని తర్వాత ప్లేన్ అనే చాప్టర్లో కూడా 2 మార్కులకి చాలా ఈజీగా ఉంటాయి, అవి కూడా నేర్చుకోండి. ఓకే, సో దాని తర్వాత కంటిన్యూటీ, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో సో మీరు ఇక్కడ ప్రాబ్లమ్స్, ఫంక్షన్ కంటిన్యూటీ అని ఇచ్చేసాడు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా పాస్ అయిపోతారు.
ఓకే. సో వీటిలో ఏ ప్రాబ్లమ్ మీ దగ్గర లేకుండా నాకు వాట్సాప్ చేయండి. నేను మీకోసం వీడియో చేస్తా. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.